నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 322వ వినిపించే కథ VK 322 శ్రీ జయంతి ప్రకాశశర్మ గారి కథ చెట్టంత కొడుకు. రచయిత శ్రీ జయంతి ప్రకాశశర్మ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథలు పుట్టలోని చెదలు VK 41గా, నాలుగో పాదం VK 96గా, సజీవ శిల్పాలు VK 155గా, టీకా తాత్పర్యం VK 177గా, హౌస్ అరెస్ట్ VK 322గా గతంలో వినిపించాను కదా. రచయిత విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి. ఎడారి పరుగు, అయ్యకోనేరు గట్టు అనే 2 కథా సంపుటాలు వారి కలం నుండి జాలువారాయి. నో రిటైర్మెంట్ ప్లీజ్ కథకు మధురవాణి.com పత్రిక వారి తృతీయ బహుమతి, మాస్టారి విజయం కథకి ఉపాధ్యాయ పత్రిక వారి 3వ బహుమతి లభించాయి. విశాఖ సాహితీ వారి నుండి పూడిపెద్ది సీతారామయ్య గారి స్మారక అవార్డు అందుకున్నారు. ఓ 6 డజన్కు పైగా రేడియో నాటకాలు, వ్యాసాలు రాశారు. క్షణం తీరిక లేకుండా, దమ్మిడి ఆదాయం ఆశించకుండా బిజీగా ఉండటమే తనకిష్టం, అదే చేస్తున్నాను అంటారు శ్రీ జయంతి ప్రకాశశర్మ. వారు కథామంజరి అనే అంతర్జాల పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. శ్రీ జయంతి ప్రకాశశర్మ గారి కథ చెట్టంత కొడుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వారి ప్లాటినం జూబ్లీ సందర్భంగా విడుదల చేసిన సావనీర్లో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను. కొడుకు మాటలు వింటూనే భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యారు. ఊహించని పరిణామం. ఇంత చదువు చదివి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో వాడికి ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. ఇప్పటి వరకు వాడి స్వేచ్ఛకి అడ్డుపడలేదు. ఆ స్వేచ్ఛని వాడు దుర్వినియోగం కూడా చేయలేదని నమ్మారు. అలాగే భవిష్యత్తులో చేయడనే గట్టి నమ్మకం కూడా ఉండేది. అదేమిట్రా, మంచి ఉద్యోగం వదిలేసి సివిల్స్ రాస్తానని అంటే సరే అన్నాం. నీ తెలివితేటలకి తప్పకుండా నువ్వు అందులో కూడా రాణిస్తావనే నమ్మకం మాకుంది. ఇప్పుడు సడన్గా ఆ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి ఈ కొత్త ఆలోచనేమిట్రా అంటూ రామ్మూర్తి కొడుకు వైపు తీక్షణంగా చూశాడు. నేను చాలా విషయాలు ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను నాన్నగారు, కానీ ప్రస్తుతం నేను మీకేం చెప్పినా అర్థం కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిలక్. అసలు తనకి అర్థం కాని విషయం ఏమిటా అని రామ్మూర్తి ఆలోచనలతో 2-3 రోజులు కొడుకుతో మాట్లాడటం మానేశాడు. 25 సంవత్సరాలు నిండకుండానే జీవితంలో కొడుకు బాగా స్థిరపడ్డాడని అనుకున్న సమయంలోనే ఈ అవాంతరం వచ్చింది. చాలా సున్నితమైన విషయం. దూకుడుగా వెళ్తే ప్రమాదం కూడాను. ఇప్పుడు తరం కుర్రాళ్ళు ఏ అఘాయిత్యం చేస్తారో అని భయం వేసి కొడుకుతో సావధానంగా మాట్లాడే అవకాశం కోసం కొన్ని రోజులు వేచి చూడటం మంచిదనే అభిప్రాయానికి వచ్చాడు రామ్మూర్తి. 30 సంవత్సరాల కిందట కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా చేరిన రామ్మూర్తి ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. నిజాయితీగా పనిచేస్తూ అందరిలో మన్ననలు పొందిన వ్యక్తి. 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. అమ్మాయికి పెళ్ళైపోయింది. అబ్బాయే తిలక్. చిన్నప్పటి నుంచి తిలక్ చదువులో ముందుండేవాడు. ఉన్నంతలో కొడుక్కి అన్ని సదుపాయాలు బాగానే కల్పించేవాడు. చదువు విషయంలో తన ప్రోద్బలం లేకుండానే శ్రద్ధగా చదువుకుని మెడ్రాస్ IITలో సీటు సంపాదించాడు. 4వ ఏడాది తిలక్కి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగమే వచ్చింది. అంతవరకు అంత సవ్యంగానే నడిచింది. ఉద్యోగంలో చేరి 6 నెలలు తిరగకుండానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేసాడు. కొడుకు ఎందుకు రాజీనామా చేసి వచ్చేసాడో అడగడానికి రామ్మూర్తికి 2 రోజులు పట్టింది. నాన్నగారు, నా ఉద్యోగం, జీతం అన్నీ బాగున్నాయి, కానీ నేరుగా సమాజానికి ఉపయోగపడే పనేం చేయడానికి అక్కడ ఆస్కారం లేదు. 4 గోడల మధ్య ఏసీ రూములోంచి ప్రపంచాన్ని చూడాలి, ఫోనుల్లో మాట్లాడాలి. అక్కడ పనిచేస్తుంటే అసలు మనుషుల్నే మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ ఉద్యోగంలో తృప్తి లేదు, అందుకే రాజీనామా చేసి వచ్చేశాను అంటూ తిలక్ అసలు విషయం తండ్రికి చెప్పాడు. అదేమిట్రా, నిజాయితీగా చిత్తశుద్ధితో మన ఉద్యోగం మనం చేసుకుంటే తృప్తి ఎందుకు రాదు?
మేమందరం అలాగే చేస్తున్నాంగా అంటూ రామ్మూర్తి కొడుక్కి నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశాడు. తిలక్ బాగా లోకజ్ఞానం కలవాడు, పుస్తకాలు బాగా చదువుతాడు. ఏ విషయం మాట్లాడినా ఆ విషయం మీద అవగాహనతో పాటు అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంది. మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే నాన్నగారు, కానీ ఇంత చదువు చదివి పరోక్షంగానైనా ఈ దేశానికి ఉపయోగపడలేకపోతున్నాననే అసంతృప్తి ఉంది నాన్నగారు. లక్షల్లో జీతం కంటే ఆత్మానందం, సంతృప్తి చాలా ముఖ్యమని మీరే చాలాసార్లు చెప్పారు. ఆ మాటలతో రామ్మూర్తి ఆలోచనల్లో పడిపోయాడు. ఈ దేశం నీకేమిచ్చిందని కాదు, నువ్వు ఈ దేశానికి ఏమిచ్చావో అనే ఆలోచనలు నీలాంటి యువత చెయ్యాలి అంటూ తాను తరచూ కొడుక్కి చెప్పేవాడు. ఇప్పుడు ఆ విషయమే తనకి మరో మాటల్లో అప్పచెప్పాడు. సరే, ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు అంటూ రామ్మూర్తి కొడుకుని సూటిగా అడిగాడు. సివిల్స్కి వెళ్దామనుకుంటున్నాను నాన్నగారు, తిలక్ నిశ్చితంగా చెప్పాడు. కొడుకు మాటలు వింటూనే చాలా ఆనందపడిపోయాడు రామ్మూర్తి. పెద్ద సమస్యకి ఇట్టే పరిష్కారం దొరికినట్టయింది. టెన్షన్ ఒక్కసారిగా మాయమైపోయింది. వెరీ గుడ్, నీకేం వయసు మించిపోలేదు. 1-2 ఏళ్ళు ప్రయత్నం చెయ్యి, నాకు ఇంకా ఉద్యోగం ఉందిగా. నా రిటైర్మెంట్ సమయానికి నువ్వు స్థిరపడితే చాలు. అవును నాన్నగారు, ఐఏఎస్ పాస్ అయితే తప్పకుండా నా ఆశయాలు నెరవేర్చుకోవడానికి మంచి మార్గం దొరుకుతుంది. చదివిన చదువులకు సార్థకత కూడా లభిస్తుంది అంటూ తిలక్ తన నిర్ణయాన్ని చెప్పాడు. కొడుకు మాటలకి ఆ భార్యాభర్తలు చాలా ఆనందించారు. కొడుకుని ఓ జిల్లా కలెక్టర్గా చూసుకునే భాగ్యం తమకు దక్కబోతోందనే ఆనందం అప్పుడే వాళ్లల్లో తొంగి చూసింది. 2 నెలలు గిర్రున తిరిగిపోయాయి. సమస్య తిరిగి మొదటికొచ్చింది. ఇప్పుడు ఆ విషయమే తల్లిదండ్రుల మనస్తాపానికి కారణమైంది. ఇప్పుడు తిలక్ సివిల్స్కి వెళ్ళే నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొడుక్కి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావటం లేదు రామ్మూర్తికి. 2 రోజులు తనతో మాట్లాడలేదు కూడా. సరే, వాడి మూడు బాగున్నప్పుడు నెమ్మదిగా బోధపరచాలని అనుకున్నాడు రామ్మూర్తి. ఆ రోజు ఉదయాన్నే పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ, నాన్నగారు, ఈ మామిడి చెట్టు తీసేయాలి. అక్కడే వరండాలో పేపర్ చదువుకుంటున్న తండ్రితో తిలక్ అన్నాడు. అదేమిట్రా, అదేం చేసింది? 25-30 సంవత్సరాల నుంచి ఆ చెట్టు మన పెరట్లో ఉంది. పేపర్ చూస్తున్న రామ్మూర్తి యథాలాపంగా అన్నాడు. దాని మొదట్లో చెదపట్టిందండి. మొత్తం చెట్టంతా పాకిపోయింది. పెద్ద గాలి వీస్తే పడిపోతుంది నాన్నగారు. కొడుకు మాటలు వింటూనే రామ్మూర్తి గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. నిజమే, మొదలంతా చెదపట్టి పైకి కూడా పాకింది. అప్పటికీ 5 ఏళ్లకోసారి చెదమందు కొట్టిస్తున్నాడు. అయినా సరే ఇప్పుడు ఆ చెద చెట్టంతా ఆక్రమించింది. మన దేశ వ్యవస్థలకి పట్టిన చెదకి దీనికి పెద్ద తేడా లేదు నాన్నగారు. చెట్టుని తదేకంగా చూస్తున్న తండ్రితో యథాలాపంగా అన్నాడు తిలక్. కొడుకు మాటలు అర్థం కాలేదు. అదే మాట అన్నాడు రామ్మూర్తి. అవును నాన్నగారు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడ్డ మన దేశ వ్యవస్థలన్నీ ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటికి చెద పట్టేస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు అవి కూడా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ మాటలు వింటూనే దేశం గురించి, వ్యవస్థల గురించి కొడుక్కి ఎంత అవగాహన వచ్చిందంటే ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి. నిజమే కావచ్చు, కానీ దేశాన్ని, వ్యవస్థల్ని బాగు చేయటం మన వల్ల కాదు. కనీసం ఆ చెద మనకి పట్టకుండా చూసుకోవటమే ఈ రోజుల్లో మనం చేయగలిగిన మంచి పని. సరే, రేపా చెట్టుని కొట్టించేద్దాంలే అంటూ ఇంట్లోకి దారి తీశాడు. ఆ రోజు ఆదివారం కావడంతో రామ్మూర్తి ఇంటి పట్టునే ఉన్నాడు. మధ్యాహ్నం భోజనాల దగ్గర మళ్ళీ ఆ సంభాషణ చోటు చేసుకుంది. నీ ఆలోచనలు బాగున్నాయి. అయితే ఓ ఐఏఎస్ ఆఫీసర్గా కొంతమేర నీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఎంతో కొంత ఉండేది కదా. అసలు విషయం కొడుక్కి సూటిగా చెప్పలేక మాటలు వెతుకుతూ అన్నాడు రామ్మూర్తి. నిజమే, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. నిజాయితీగా పనిచేస్తున్న ఎంతోమంది ఐఏఎస్ అధికారులను ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తెలుసుగా, చివరికి వాళ్ళ ఉద్యోగాలు తీయడానికి రూల్స్ లేక ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్లో ముంచుతున్నారు. నిజాయితీతో ఏం చేయగలిగారు? కొన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్నో వేల పుస్తకాలు చదివి విజ్ఞానం సంపాదించి కొన్ని లక్షల మందితో పోటీపడి అది పాస్ అయితే అక్షరం ముక్క రాని వాడి కింద పనిచేయాలి. వాడు చెప్పినట్టు నడుచుకోవాలి. గతంలో ఈ మట్టిలో మాణిక్యాలు ఉండేవి. వారు చదువుకోకపోయినా
వారికి మేధో సంపత్తి పుష్కలంగా ఉండేది. నీతి, నిజాయితీ, నిరాడంబరతలు ఉండేవి. ప్రజానాయకులుగా విలువలతో పనిచేసేవారు. వారు ఉద్యోగస్తులను మర్యాదగా చూస్తూ పరిపాలన చేసేవారు. ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. వారు పక్కదారి పడితే వెంటనే వారి మీద చర్యలు తీసుకునేవారు. ప్రజానాయకులు దారి తప్పితే అధికారులే వారికి చెప్పేవారు. వారు కూడా సహృదయంతో అర్థం చేసుకుని సరైన మార్గంలో నడుచుకునేవారు. ప్రజానాయకులు అంటే వారిని నిర్వచనంగా చెప్పుకునేవాళ్ళు. వారే తప్పు చేస్తే ప్రజలు ఎన్నికలలో తీర్పులు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కంచె చేనును మేస్తే ఆ చేను వెళ్ళి పక్కవాడి పొలంలో గడ్డిని కూడా మేస్తున్నది. పూర్తిగా భ్రష్టు పట్టిన వ్యవస్థలో పనిచేయటం నాకిష్టం లేదు నాన్నగారు. రామ్మూర్తికి కొడుకు మాటల్లో అహంకారం కంటే నిజాయితీ కనిపించింది. నిజమే, తను రోజూ ఆఫీసులో చూస్తూనే ఉంటాడు. కానీ పై అధికారులకు చెప్పే పరిస్థితి లేదు. చెప్పినా వినే నాథుడు లేడు. వారం రోజుల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది రామ్మూర్తికి. ఆ రోజు కలెక్టర్ వెళ్ళే అన్ని మీటింగులకి రామ్మూర్తి ఆయా ఫైల్స్ పట్టుకుని కలెక్టర్ గారి వెనకే కూర్చుని ఆయా విషయాలకు సంబంధించిన కాగితాలను అందిస్తూ ఉంటాడు. ఆ రోజు అదే పని మీద మీటింగ్కి వెళ్ళాడు. ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు కూడా మీటింగులో ఉన్నారు. మీటింగు మొదలైన 5 నిమిషాలకే ఆ ఊళ్ళో ఉన్న ఓ వార్డు మెంబరు కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు. ఏంటి కలెక్టరు, మా ఊరికి ఓ ఫ్యాక్టరీ తెప్పిస్తే ఇక్కడ వద్దని రాసిపడేసినావుట అంటూ పెద్ద గొంతుకు పెట్టుకుని అరిచాడు. అవును సార్, ఆ ఫ్యాక్టరీ వలన ఆ చుట్టుపక్కల ఉన్న భూములు కలుషితం అవుతాయి. వాతావరణం కలుషితమై ప్రజలకి ఇబ్బందులు వస్తాయి. నిపుణుల నివేదికలు, సూచనల మేరకి ప్రభుత్వానికి ఉత్తరం రాశాను సార్. కలెక్టర్ వివరంగా అన్ని విషయాలు చెప్పాడు. చూడండి కలెక్టరు, ఈ ఊరు డెవలప్ అవ్వాలని ఆ ఫ్యాక్టరీ కోసం కేంద్రంతో దెబ్బలాడి తీసుకొస్తే మీరేంటి అలాగ రాసేసినారు? ఆ మీటింగ్లో ఉన్న మంత్రి గారు అన్నారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రి అయ్యాడు. గవర్నమెంట్ ఇచ్చిన అనుమతిలో కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలని ఉంది సార్. ఆయన మాటలకు అడ్డొస్తూ, అవన్నీ ఉంటాయి, మేము చూసుకుంటాం కదా, మధ్యలో మీకెందుకు అంటూ ఆ వార్డు మెంబరు రెచ్చిపోయి మాట్లాడాడు. అవును సార్, ఆ గొడవలు రాకుండా చూడడానికే కదా మేము ఉన్నాం. మా నిర్ణయాల ప్రకారం మీరు ఉద్యోగాలు చేసుకోవాలి. ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం, మీరు మా దగ్గర అంటూ మంత్రి గారు నర్మగర్భంగా ఆగిపోయాడు. అంతలో జేబులోంచి ఓ కాగితాన్ని తీసి అందరికీ చూపిస్తూ, ఇదిగో కలెక్టరు, నీ బోడి ఉత్తరం అంటూ ఓ కాగితాన్ని కలెక్టర్ వైపు విసిరాడు ఆ వార్డు మెంబర్. అది రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి తాను రాసిన ఉత్తరం. అది అతని చేతిలోకి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోయాడు కలెక్టర్. మీటింగ్ ముగించి మంత్రి గారు, ఆ వార్డు మెంబరు చెట్టా పట్టాలేసుకుని వెళ్ళిపోయారు. చేతి రుమాలతో మొహం తుడుచుకోవటం తప్పితే కలెక్టర్ ఏమీ చేయలేకపోయాడు. ఇలాంటి సంఘటనలు రామ్మూర్తికి కొత్త కాదు. వాళ్ళ బాటలో వెళ్ళిపోయిన అధికారులని చూశాడు. లేదా వాళ్ళ దారికి అడ్డు రాకుండా జాగ్రత్తగా తానొప్పక నొప్పించగా అన్నట్లు ప్రవర్తించే వాళ్ళని చూశాడు. ఈ రెండూ కాకుండా ఎదిరించి ఓడిపోయిన వాళ్ళని చూశాడు. వెరసి సుమారుగా అందరూ విలువలని పక్కన పడేశారు. ఇన్నాళ్ళు తాను ఈ పరిస్థితుల్ని ఆలోచనారహితంగా చూశాడు. ఈరోజు ఆ సంఘటనలన్నీ కొత్త కోణంలో కనిపిస్తున్నాయి. ఆలోచనల్లో మునిగిపోయిన రామ్మూర్తికి కొడుకు తీసుకున్న నిర్ణయం సబబుగా అనిపించింది. నాన్న, మనిషికి బాల్యంలోనే చెద పట్టేస్తున్నది. ఇప్పుడున్న మనుషులు చికిత్సకు అందనంత ఎత్తు ఎదిగిపోయారు. మొక్కయ వంగంది మానే వంగుతుందా చెప్పండి? అందుకే కనీసం భవిష్యత్తులో మానవతా విలువలు కనపడాలంటే వచ్చే తరం ఎదుగుదలని బాల్యం నుంచే తీర్చిదిద్దాలి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి విలువలతో కూడిన విద్యని బాల్యంలోనే అందించాలి. అందుకే చిన్నపిల్లలకి స్కూలు ప్రారంభించాలని అనుకుంటున్నాను అంటూ తన ఆలోచనల్ని చెబుతున్న కొడుకుని చూస్తూనే రామ్మూర్తికి నోటంట మాట రాలేదు. బదులుగా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. కొడుకు వెంట పెరట్లోకి వెళ్ళాడు రామ్మూర్తి. ముందు రోజు కొట్టించేసిన చెట్టు స్థానంలో చెదమందు చల్లి గొప్పులు తవ్వి చిన్న చిన్న మొక్కల్ని అపురూపంగా నాటుతున్న చెట్టంత కొడుకు వైపు గర్వంగా చూస్తూ తాను కూడా చేయగలిపాడు. శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి కథ
చెట్టంత కొడుకు విన్నారు.